ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము. మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రేమైన వాళ్ళరా, దేవుని యొక్క ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ఆజ్ఞ మనకు తెలుసండి. కావున శత్రువు విషయంలో ద్వేషిస్తారేమో, అసహ్యించుకుంటారేమో, అలా కాదు, ప్రేమించండి, ప్రార్థన చేయండి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మరి శత్రువులని ప్రేమించగలిగితేనే వారి కొరకు ప్రార్థన చేయగలుగుతాం. మరి యేసుక్రీస్తు వారు ప్రేమించాడు, అందుకనే వారి కొరకు ప్రార్థన చేసి ఉన్నాడు. ప్రేమైన వాళ్ళరా, అదే మార్గంలో ఆయన నమ్మిన ఆయన బిడ్డలుగా ఉన్నవారందరూ కూడా అలా శత్రువుల్ని ప్రేమిస్తా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రేమైన వాళ్ళరా, ఒకానొక దినమున చెడ్డవారి కాస్త మంచివారిగా మార్చబడతారు. మరి చక్కటి మారు మనసుని పొందుకుంటారు. కావున ఆ బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందండి. మరి ఎవరెవరైతే మరి మిమ్మల్ని హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నిజమేనండి. చూడండి, స్టెఫనుని హింసిస్తున్నారు, ఎంతగానో రాళ్లతో కొడుతున్నారు, ఎంతగానో హేళన మాటలు మాట్లాడుతుంటే స్టెఫను కూడా వారి కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రియమైన వాళ్ళ, అలా హింసించే వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. అటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందండి. ఎప్పుడైతే ప్రేమిస్తూ ప్రార్థన చేస్తామో వారు సజీవుడైన దేవుణ్ణి తెలుసుకుంటారు, ఆ ప్రేమని గుర్తెరగలుగుతారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క స్నేహములోకి రాగలుగుతారు, దేవుని యొక్క స్నేహములోనికి రాగలుగుతారు. అదే కనుక అసహించుకోవటం వలన వారు ఇంకా ఇంకా దూరం అయిపోతూ ఉంటారండి. కావున ప్రేమించే బాధ్యత, ప్రార్థన చేసే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందండి. చూడండి, భక్తులు మరి ఆయన శిష్యులు కావచ్చు, ప్రేమైన వల్ల ఆయన నమ్మిన మరి ఆయన కుమారులు కుమార్తెలుగా ఉన్న వారందరూ కూడా ఆ పని చేయాలి, ప్రేమించాలి. చూడండి, ఎప్పుడూ కూడా శత్రువును శత్రువుగా చూస్తే ప్రేమైన వల్లరా దేవుని నమ్మిన వారికి నమ్మని వారికి తేడా ఏమీ లేదండి. కావున ప్రతి ఒక్కరూ గ్రహించి మరి నీ శత్రువు ఎంతటి వాడైనా కానీ, ఎటువంటి వ్యక్తి అయినా కానీ ప్రేమైన వల్లరా నిన్ను ఎంతగా బాధ పెడుతున్నా, గాయపరుస్తున్నా మరి అటువంటి వారి కొరకు ప్రేమించుట, ప్రార్థన చేయుట అనే బాధ్యత మన మీద ఉందని. అలా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ప్రియమైన వల్లరా శత్రువును సైతం కూడా దేవుడు మిత్రులుగా మారుస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.